నిధివన్ ప్రేక్షకులకు స్వాగతం. మనలో చాలామంది ఒక ప్రశ్నతో జీవితాన్ని మొదలు పెడతాం. నేను ఎందుకు ఇలా ఉన్నాను? ఎంత ప్రయత్నించినా ఎందుకు ఫలితం రావటం లేదు? కొంతమందికి అన్నీ సులువుగా ఎందుకు జరుగుతాయి? అవన్నీ అదృష్టమా? లేదా శిక్ష? లేదా గ్రహాల ప్రభావమా? ఈ ప్రశ్నలు మీ అందరిలోనూ ఉన్నాయి కదా. ఈ విశ్వంలో ప్రతి గ్రహము ఒక శక్తి, ప్రతి శక్తి ఒక తత్వం. ఆ తత్వం మన జీవితంలో ఒక పాత్ర పోషిస్తుంది. మనం పుట్టిన క్షణంలో ఆకాశంలో ఉన్న గ్రహస్థితి మన జీవితానికి ఒక నకలులా మారుతుంది. ఆ నకలు మారదు, కానీ దాన్ని చదివే విధానం మారితే మన జీవితం మారుతుంది. గ్రహాలు విధిని రాయవు, కర్మను ప్రతిబింబిస్తాయి. చాలామంది అనుకుంటారు గ్రహాల వల్లే నాకు ఇలా జరుగుతోంది అని. కానీ శాస్త్రం చెబుతుంది గ్రహాలు శిక్షించవు, మన కర్మ ఎలా ఫలించాలో చూపిస్తాయి. సూర్యుడు కోపిస్తే అహంకారం కనిపిస్తుంది, చంద్రుడు క్షీణిస్తే మనసు అస్థిరమవుతుంది, శని ప్రభావం పెరిగితే కర్మపాఠాలు మొదలవుతాయి. ఇది శిక్ష కాదు, శిక్షణ. నవగ్రహాల పాత్ర మన జీవితంలో ఎలా ఉంటుందో చూద్దామా. సూర్యుడు మన ఆత్మబలం, చంద్రుడు మన మనసు, కుజుడు మన శక్తి, బుధుడు మన బుద్ధి, గురువు మన ధర్మం, శుక్రుడు మన ప్రేమ సౌఖ్యం, శని మన కర్మఫలం, రాహువు మన ఆశలు మాయ, కేతువు మన విరక్తి మోక్షం. ఈ 9 శక్తుల సమతుల్యమే మన జీవితం. గ్రహాల బలం బలహీనత గురించి తెలుసుకుందామా. గ్రహం బలంగా ఉంటే అదే రంగంలో మనకు సహజమైన విజయం వస్తుంది. అదే గ్రహం బలహీనమైతే అదే రంగం మనకి పోరాటంగా మారుతుంది. ఉదాహరణకి సూర్యుడు బలహీనమైతే ఆత్మవిశ్వాసం ఉన్నా నిర్ణయం తీసుకోలేము. చంద్రుడు బలహీనమైతే తెలిసి ఉన్నా మనసు ఒప్పుకోదు. గ్రహదోషాలు శాపాలు కావు, సంకేతాలు. అది ఒక వార్నింగ్ లాంటిది. మన జీవన శైలి, మన ఆలోచనలు, మన ప్రవర్తన ఒక గ్రహానికి వ్యతిరేకంగా నడుస్తున్నప్పుడు దోషం ఏర్పడుతుంది. అదే శాస్త్రం చెబుతుంది. మార్పు మనలో మొదలవ్వాలి. అయితే గ్రహశాంతి ఎందుకు అనే సందేహం మీకు రావచ్చు కదా. గ్రహశాంతి అంటే గ్రహాన్ని మార్చడం కాదు, మనలోని తత్వాన్ని సరిచేయడం. దానం చేయడం వల్ల లోభాన్ని తగ్గిస్తుంది, మంత్రం మనసుని స్థిరపరుస్తుంది, పూజ అహంకారాన్ని కరిగిస్తుంది, సేవ కర్మను శుద్ధి చేస్తుంది. అందుకే శాస్త్రం చెబుతుంది భక్తితో చేసిన ఒక చిన్న మార్పు గ్రహబలాన్ని మార్చగలదు. ఈ రోజుల్లో మనసులో అశాంతి, బంధాల సమస్యలు, ఆరోగ్య సమస్యలు, దిశలేని జీవితం, ఇవన్నీ గ్రహతత్వంతో సమతుల్యం లేకపోవడం వల్లే. జ్యోతిష్యం భయపెట్టడానికి కాదు, జీవితాన్ని అర్థం చేసుకోవడానికి. గ్రహాలు ఆకాశంలో ఉన్నాయనుకోకండి, అవి మీ లోపలే ఉన్నాయి. వాటిని అర్థం చేసుకుంటే మీ జీవితం అర్థమవుతుంది. మరి మొదటిగా ఆత్మబలానికి మూలమైన సూర్యగ్రహాన్ని ఈ సిరీస్లో మొదట తెలుసుకుందామా. సూర్యగ్రహం పౌరాణిక కథను కూడా తెలుసుకుందామా. సూర్యదేవుడు కశ్యప మహర్షి మరియు అదితి దేవత కుమారుడు. చిన్నప్పటి నుంచి అపార తేజస్సుతో వెలిగేవాడు. అతని భార్య సంధ్యాదేవి. ఆమె ఆ తేజస్సును భరించలేక తన నీడ అయిన ఛాయను పంపించింది. ఆమె తపస్సుకు వెళ్ళిపోయింది. ఛాయా కుమారుడైన శని సూర్యుని కోపానికి గురయ్యాడు. అప్పుడే సూర్యుడు తన తేజస్సును నియంత్రించుకోవలసి వచ్చింది. ఈ కథ మనకు ఒక విషయాన్ని చెబుతుంది. తేజస్సు అహంకారంగా మారితే బాధ కలుగుతుంది. అసలు సూర్యదోషం ఎలా వస్తుందో తెలుసుకుందామా. తండ్రిని అవమానించడం, అధికార దుర్వినియోగం, అహంకారం, ఇవన్నీ సూర్యదోషాన్ని పెంచుతాయి. జాతకంలో సూర్యుడు బలహీనమైతే వ్యక్తి తన స్థానాన్ని కోల్పోతాడు. సూర్యుడు తేజస్సును నియంత్రించినప్పుడే సమతుల్యం వచ్చింది. అందుకే అర్ఘ్యం ఇవ్వడం ద్వారా మనలోని అహంకారాన్ని తగ్గించి వినయం పెరుగుతుంది. ఈ కింద ఇచ్చిన మంత్రాన్ని జపించడం ద్వారా సూర్యుని యొక్క బలం పెరుగుతుంది. ఇక తర్వాత గ్రహం చంద్రగ్రహం. చంద్రుడు అత్రి మహర్షి కుమారుడు. అతనికి 27 నక్షత్రాలు భార్యలు. కానీ రోహిణిపై అతనికి అధిక ప్రేమ. ఇది దక్షుడికి కోపం తెప్పించింది. అప్పుడు దక్షుడు చంద్రుడిని తన కలలు క్షేమవ్వాలని శపిస్తాడు. చంద్రుడు క్షీణించసాగాడు. దేవతల ప్రార్థనతో శివుడు అతనిని రక్షించి పూర్ణిమ అమావాస్య చక్రాన్ని ఏర్పాటు చేశాడు. అతిగా భావోద్వేగాలకు లోనైతే మనసు క్షీణిస్తుంది అనే సందేశమే ఇది. చంద్రదోషం మనకి ఎలా వస్తుంది అంటే అతిగా భావోద్వేగం, అస్థిర మనసు, తల్లిని నిర్లక్ష్యం చేయడం చంద్రదోషానికి కారణం. శివుడు చంద్రుడిని తన జటాజూటంలో ధరించాడు. అంటే మనసును నియంత్రించుకోవాలి అని అర్థం. అందుకే శివపూజ చంద్రదోషాన్ని తగ్గిస్తుంది. ఈ దిగువ ఇచ్చిన మంత్రాన్ని జపిస్తే చంద్రదోషాలు తొలగుతాయి. ఇక కుజగ్రహం.
శివుని రౌద్ర తేజస్సు భూమిపై పడగా భూమి చీలి కుజుడుగా జన్మించాడు. అందుకే అతనిని భౌముడు అని కూడా అంటారు. అతడు శక్తికి ప్రతీక. కానీ ఒకసారి దేవతల సభలో అతని కోపం పెరిగి యుద్ధం మొదలైంది. అప్పుడే బ్రహ్మదేవుడు చెప్పాడు, శక్తికి నియంత్రణ అవసరం. కుజదోషానికి కారణాలు అనవసర కోపం, హింసాత్మక ఆలోచనలు, వివాహ విషయంలో తొందర, ఇవన్నీ కుజదోషాల కారణాలు. నివారణ మార్గాలు ఏమిటంటే, హనుమాన్ కూడా అపార శక్తివంతుడు, కానీ నియంత్రణ ఉంది. అందుకే హనుమంతుడిని పూజించడం వల్ల కుజదోషాలు తొలుగుతాయి. హనుమాన్ చాలీసు పఠించడం వల్ల కూడా దోష నివారణ కలుగుతుంది. ఈ కింద ఇచ్చే మంత్రాన్ని పఠించడం వల్ల కుజదోషం తొలుగుతుంది. తరువాత గ్రహం బుధగ్రహం. బుధుడు చంద్రుడు మరియు తారాదేవి కుమారుడు. చిన్న వయసులోనే తర్కం, తన మాటలతో దేవతలను కూడా ఆశ్చర్యపరిచేవాడు. కానీ ఒకసారి అసత్యం చెప్పడంతో అతని బుద్ధి మసకబారింది. అప్పుడే విష్ణువును ఆశ్రయించి తన బలాన్ని తిరిగి పొందాడు. బుధగ్రహ దోషం ఎలా వస్తుందో తెలుసా? అబద్ధాలు, మోసం, వాగ్దానం తప్పడం, ఇవన్నీ బుధ దోషాలకి కారణాలు. నివారణ మార్గం ఏమిటంటే, విష్ణువు ధర్మానికి ప్రతీక. అందుకే విష్ణు నామస్మరణ బుధుని శుద్ధి చేస్తుంది. ఈ కింద ఇచ్చిన మంత్రాన్ని జపిస్తే బుధుని యొక్క దోషాలు తొలుగుతాయి. తరువాత గ్రహం గురుగ్రహం. దేవతలు అసురుల చేతిలో ఓడినప్పుడు బృహస్పతి శక్తితో కాదు ధర్మంతో గెలవాలి అని ఉపదేశించాడు. గురువు మాట విన్న దేవతలు విజయం సాధించారు. అసలు గురుదోషం ఎలా వస్తుందో తెలుసా? గురువుని అవమానించడం, ధర్మం తప్పడం, లోపత్వం, వీటి వల్ల గురుగ్రహ దోషాలు వస్తాయి. నివారణ మార్గాలు ఏమిటంటే, పెద్దలని గౌరవించడం, వారి ఆశీర్వాదం తీసుకోవడం గురుశక్తిని పెంచుతుంది. కింద ఇచ్చిన మంత్రాన్ని పఠిస్తే గురుబలం పెరుగుతుంది. ఇక తర్వాత గ్రహం శుక్రగ్రహం. శుక్రాచార్యుడు సంజీవని విద్య నేర్చుకుని అసురులను పునరుద్ధరించాడు. కానీ విలాసంతో మొలిగిన అసురులు చివరకు నాశనమయ్యారు. ఇది ఇచ్చే బోధ ఏమిటంటే, సౌఖ్యం ఉన్న నియమం అవసరం అని అర్థం. శుక్రదోషాలు ఎలా వస్తాయంటే, అతి విలాసం, నైతిక లోపాల వల్ల వస్తాయి. లక్ష్మీ పూజ చేయడం వల్ల, పవిత్రంగా జీవించడం వల్ల శుక్రదోషాలు తొలగిపోతాయి. ఈ కింద ఇచ్చిన మంత్రాన్ని జపించడం వల్ల శుక్రగ్రహం యొక్క బలం పెరుగుతుంది. తరువాతి గ్రహం శనిగ్రహం. శని బాల్యంలోనే తండ్రి నిర్లక్ష్యానికి గురయ్యాడు. అందుకే కష్టాల ద్వారా మనిషిని శుద్ధి చేస్తాడు. రాజు విక్రమాదిత్యుడు కూడా శని ప్రభావంతో పేదవాడయ్యాడు, చివరికి గొప్పవాడయ్యాడు. శని దోషాలు ఎలా వస్తాయి అంటే, అన్యాయం చేయడం వల్ల, అహంకారం వల్ల వస్తాయి. నివారణ మార్గాలు ఏమిటంటే, సేవ చేయడం, సహనంతో ఉండడం. ఈ కింద ఇచ్చిన మంత్రాన్ని జపిస్తే శని దోషాలు తొలగిపోతాయి. ఇక చివరిగా రాహు కేతు గ్రహాలు. క్షీరసాగర మదన సమయంలో దేవతల రూపంలో వచ్చిన అసురుడు శ్రీ మహావిష్ణువుచే ఖండించబడతాడు. తల రాహువు, శరీరము కేతువు. ఒకడు మాయ, ఇంకొకడు మోక్షము. రెండూ అవసరమే. సమతుల్యం లేకపోతే జీవితం అస్తవ్యస్తం అవుతుంది. నివారణ మార్గాలు దుర్గాదేవిని పూజించడం, గణపతిని పూజించడం. ఈ కింద ఇచ్చిన మంత్రాన్ని జపిస్తే రాహుకేతువ దోషాలు తొలగిపోతాయి. గ్రహాలు మన జీవితం గురించి ఏమి చెబుతాయంటే, ఈ విశ్వంలో గ్రహాలు మన శత్రువులు కావు. అవి మనల్ని శిక్షించడానికి వచ్చిన శక్తులు కావు. గ్రహాలు మన కర్మకు అద్దంలా నిలుస్తాయి. మన ఆలోచనలు, మన ప్రవర్తన, మన జీవన విధానం ఎటువైపు నడుస్తున్నాయో మనకి చూపిస్తాయి. సూర్యుడు మనకు ఆత్మబలం నేర్పిస్తాడు. చంద్రుడు మనసును అర్థం చేసుకోవడం నేర్పిస్తాడు. శని ఓర్పును, బాధ్యతను నేర్పిస్తాడు. రాహువు మాయలో పడేస్తాడు. కేతువు మోక్షం వైపు మళ్లిస్తాడు. ఒక గ్రహం కష్టం ఇచ్చినప్పుడు అది శాపం కాదు, అది ఒక పాఠం. మనలో మార్పు వచ్చినప్పుడు గ్రహ ప్రభావం కూడా మారుతుంది. అందుకే శాస్త్రం చెబుతుంది, భక్తి, వినయం, సద్గుణాలు గ్రహశాంతికి అసలైన మార్గాలని. గ్రహాలకు భయపడవద్దు, అర్థం చేసుకోండి, పూజించండి, మీ జీవిత శైలిని సరిచేసుకోండి. అప్పుడు ఆకాశంలో ఉన్న అదే గ్రహాలు మీ జీవితంలో వెలుగుగా మారుతాయి. సర్వేజన సుఖినో భవంతు.